తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణకు 4 వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇవ్వడమే కాకుండా 40 రైల్వే స్టేషన్లు తెలంగాణలో ఈ ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా ఇవాళ అమృత్ రైల్వే స్టేషన్ లో భాగంగా ఇవాళ జైరాబాద్ రైల్వే స్టేషన్ కూడా అందులో ఇవాళ మోదీ ప్రభుత్వం ఇవాళ అభివృద్ధికి నాంది పలికింది. అంతేకాకుండా ఇవాళ మెదక్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బోధన్, బైన్సా నేషనల్ హైవే జాతీయ రహదారి కూడా ఇవాళ పూర్తిగా ఈ ప్రభుత్వము ఇవాళ అభివృద్ధి చేస్తా ఉన్నది. సంగారెడ్డి, నాందేడ్, అకోలా ఆ రకంగా ఆ పని కూడా పూర్తి చేస్తా ఉన్నది. అదే కాకుండా అందోల్, నారాయణ్ ఖేడ్, జుక్కలి కూడా దాని కనెక్టివిటీ కోసం కూడా మార్గం సుగమనం చేస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ జాతీయ రహదారులు కూడా ఏ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధికి పాల్పడుతుందో ఇది వాస్తవం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. भाई बहनों, बीजेपी के प्रयासों के बीच तेलंगाना में कांग्रेस केंद्र सरकार के कामों को रोकने में लगी हुई है. केंद्र सरकार ने देवी सरक्का और समक्का जनजातीय विश्वविद्यालय खोलने का फैसला किया, लेकिन राज्य सरकार जमीन नहीं दे रही है. मनोहराबाद, सिद्धपेट, सिरिसिल्ला, कोत्तापल्ली वहां रेल लाइन बनाने का काम भी यहां की राज्य सरकार रोक करके बैठी है. आप मुझे बताइए, जो कांग्रेस राजनीति के लिए तेलंगाना का विकास ठप करना चाहती है, उसे तेलंगाना से एक भी सांसद मिलना चाहिए क्या? మిత్రులారా, ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వము తెలంగాణకు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అన్ని రంగాల్లో కూడా సముచితమైనటువంటి భాగస్వామ్యం కల్పిస్తూ ఉంటే మన గిరిజనుల ఆదివాసుల ఆరాధ్య దైవము సమ్మక్క సారక్కల పేరు మీద ఆ యొక్క ట్రైబల్ యూనివర్సిటీకి మంజూరు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం భూమి ఇవ్వకుండా ఏ రకంగా అడ్డుపడుతున్నదో ఒక్కసారి మీరు గమనించాలి. మనోహరాబాదు, సిద్దిపేట, సిరిసిల్ల, కోటపల్లి రైల్వే లైన్ కూడా మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం ఏ రకంగా అడ్డుపడుతున్నదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కేవలం ఇవాళ రాజకీయాల కోసము సంకుచితమైనటువంటి భావాలతో ఆలోచనతో తెలంగాణ అభివృద్ధిని ఈ ప్రభుత్వం ఏ రకంగా అడ్డుకుంటుందో, ఎన్ని విధాలుగా మేము లక్షల కోట్లు తెలంగాణకు ఇస్తా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అభివృద్ధి నిరోధకులకు ఈ రాష్ట్రంలో ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా గెలిపించాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. साथियों, आज ये इंडिया अलायंस इतना हताश निराश हो चुका है कि उसे विपक्ष में अधिकृत विपक्ष बनने की भी उम्मीद खो चुका है. उतने लोग भी जीत करके नहीं आएंगे और शायद इतिहास में ये कांग्रेस का सबसे कम नंबर होगा पार्लियामेंट में. आज इनके अलायंस में कोई ऐसी पार्टी नहीं है जो 272 सीट पर चुनाव लड़ रही हो. इसलिए इन्हें वोट देकर अपना वोट खराब करने के लिए कोई भी समझदार हिंदुस्तानी नहीं वोट डालेगा. मेरा आपसे अनुरोध है, 13 मई को जहीराबाद से बीजेपी कैंडिडेट श्री भीमराव बसंतराव पाटिल और मेडक से एम रघुनंदन राव, मेरे इन साथियों को विजयी बनाइए और उनको जब आप वोट देंगे ना, वो वोट सीधा सीधा मोदी को मिलेगा. वो वोट सीधा सीधा मोदी को मिलेगा. मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की. बहुत बहुत धन्यवाद. మిత్రులారా, ఈ విపక్ష కూటమి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదు. ప్రతిపక్ష హోదా కావాల్సిన సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. అన్నిటికంటే చరిత్రలో తక్కువ సీట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. కాబట్టి మీరు ఈ జైరాబాద్ నుంచి ఏ రకంగా వసంతరావు మరి పాటిల్ను, మెదక్ నుంచి రఘునందన్ రావును గెలిపించి మీరు వేసే ప్రతి ఓటు మోదీకి దక్కుతుందనే విషయాన్ని గమనించి ఓటు వేయాల్సిందిగా మీ కలను సాకారం చేయడమే మోదీ గ్యారెంటీ అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను.